వెల్కమ్ టు డిబేట్ టైమ్. నేను రాజశేఖర్. సో మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరగబోతున్నాయి. ఇది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. సో దీనివల్ల రాష్ట్రానికి ఇమేజ్ పెరుగుతుంది. సో స్టాండర్డ్స్ ఇంకా పెరుగుతాయి. గ్లోబల్ సిటీగా అవతరించబోతున్నటువంటి హైదరాబాద్ పేరు ప్రఖ్యాతులు మరికాస్త విశ్వవ్యాప్తమవుతాయని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి గతంలో 3 దశాబ్దాల క్రితం దాదాపుగా 1996లో బెంగళూరులో జరిగినటువంటి విశ్వసుందరి పోటీలు మరోసారి హైదరాబాద్లో నిర్వహించబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మిగతా అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రధానంగా నిర్వహిస్తున్నారు. సో 120 దేశాల నుంచి దాదాపుగా సుందరిమల్లో ఈ పోటీలో పాల్గొనబోతున్నారు. క్లియర్గా దీనికి సంబంధించి ఈ మధ్య ప్రభుత్వం ఒక కీలక మీటింగ్ జూపల్లి కృష్ణరావు సమక్షంలో నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావించారు. సో అయితే ఇక్కడ చిన్న వివాదం మొదలవుతుంది. ఇటువైపు ప్రధానంగా విహెచ్పి కానీ లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించి కానీ కీలకంగా కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఆడవారికి సంబంధించి వారి అందాలకు సంబంధించి పోటీలు నిర్వహించడం, హైదరాబాద్ను అందులో వేదిక అవ్వడం అనేది కొంతవరకు సిగ్గుచేటు, దీన్ని విరమించుకోవాలని కూడా పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందంటున్నారు. దానివల్ల ఏమీ పెరిగేది ఉండదు, తగ్గుతుందన్నటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. సో మొత్తానికి ఈ వివాదం కొంచెం రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. అసలు విశ్వసుందరి పోటీలు అనేవి నిర్వహించాల్సిన అవసరం ఉందా? సో ప్రభుత్వం ఏం చెప్తుంది, మిగతా పార్టీలు ఏమంటున్నాయి, ఇవన్నీ కూడా మనం డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. మనతోపాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మోహన్ మనకి అందుబాటులో ఉన్నారు. అలాగే శాంతానంద పురోహిత్ విశ్వ హిందూ పరిషత్ నారాయణపేట జిల్లా అధ్యక్షులు ఆయన మనకు అందుబాటులోకి ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. సో మనం తర్వాత మన కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ శివకుమార్ లాల్ గారు టీపీసీసీ అధ్యక్షులు అని కూడా జాయిన్ కాబోతున్నారు. సో ముందుగా మనం శాంతా పురోహిత్ గారి దగ్గరికి వెళ్దాం. అండ్ ప్రధానంగా ఏదైతే విమర్శలు నడుస్తున్నాయో ఆ విమర్శలకి ప్రధానంగా విహెచ్పి కానీ లేకపోతే బీజేపీకి సంబంధించి బీజేపీ కానీ చాలా కీలకంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శాంతానంద్ గారు నమస్తే అండి. ఎస్ అంటే హైదరాబాద్ నగరం చాలా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇటువైపు సైన్స్, టెక్నాలజీ అన్ని విభాగాల్లో ముందుంది. సో గ్లోబల్ సిటీగా రాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో విశ్వసుందరి పోటీలు అనేవి ఏవైతే నిర్వహిస్తున్నారో, సో మిస్ వరల్డ్ పోటీలు అనేది చాలా కీలకంగా ఉండబోతున్నాయి. 72వ సంవత్సరం ఆతిథ్యం ఇస్తుంది హైదరాబాద్. ఇది హైదరాబాద్ ఖ్యాతిని పెంచుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మీరేమంటారు? శ్రీమాత్రేనమా అండి. ఇక్కడ మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ తెలంగాణ జరుగుతుందో ఇది మామూలుగా జరిగేటటువంటి ప్రక్రియ ప్రకారము జరిగితే మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఈ పోటీలను మన ధార్మిక క్షేత్రాలకు అన్వయం చేస్తూ తెలంగాణలో ఉన్నటువంటి పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచడానికే ఈ పోటీలు దోహదపడతాయి అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది అభ్యంతరకరమైనటువంటి విషయం. ఎందుకంటే పర్యాటక రంగము అనేటటువంటి దాంట్లో వివిధ కోణాలతో పాటు మన రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలు కూడా అందులో ఇమిడీకృతమై ఉంటాయి. కాబట్టి దేవాలయాలు అంటేనే ఒక పవిత్రతను ఆపాదించుకున్నటువంటి స్థలాలు, ధార్మిక కేంద్రాలు, ధర్మ సాంప్రదాయ విషయములను వ్యాప్తి చేసేటటువంటి కేంద్రాలుగా మనము దేవాలయాలు అభివర్ణిస్తూ ఉంటాం. అటువంటి దేవాలయ ప్రచారం చేయడానికి ఇలాంటి పోటీలు దోహదపడతాయి అనేటటువంటి మాటను గనక దీనికి జోడించినట్టయితే ఇది నిజంగా ఆక్షేపణీయమైనటువంటిది. ఇది ఏమాత్రము కూడా సహించరానటువంటి విషయంగా మేము భావిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. బీఆర్ఎస్ రామ్మోహన్ గారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ రామ్మోహన్ గారు, మీరు ఏకీభవిస్తారా? ప్రధానంగా శాంతానంద పురోహిత్ గారు చాలా కీలకమైన అంశాలు చెప్పారు. సో మీ పార్టీ వర్షన్ ఏంటి, అసలు దీనికి సంబంధించి స్వాగతిస్తారా, మీరు ఏమంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు సుమారుగా 14 నెలలుగా చాలా సమస్యతో రాష్ట్రం కొట్టుపిట్టాడుతూ ఉంది. ఈ సందర్భంలో అందాల పోటీలు నిర్వహించడం ఇక్కడ అనేది ఎంతవరకు సమంజసం అనేది ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోవాలి. రైతాంగం ఒక దిక్కు నీళ్లు లేక, సరైన కరెంటు లేక, వసతులు లేక వాళ్ళు బాధపడతా ఉంటే, రైతుకు సంబంధించినటువంటి ఏదో డబ్బులు ఇస్తా అని చెప్పినారో ప్రభుత్వం, అవన్నీ అందక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే, మహిళలు ఈ రోజు బస్సులలో విపరీతంగా కొట్లాడుకుంటా ఉంటే ఏం ముఖం పెట్టుకొని ప్రభుత్వం వీళ్ళకి అందాల పోటీ నిర్వహించని చెప్పడం అనేది పూర్తిగా ఖండించాల్సిన విషయం. ఇది రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మనకు కావాల్సిన అందాల పోటీలు కాదు, రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్యాటక ప్రదేశాలకు
రాష్ట్ర ఆర్థికంగా పరిపుష్టి చేసుకునే అంశాలు పరిశీలించాలి. అది తప్పితే ఆస్పదంగా ఉంది. దాని నుంచి మన రాష్ట్రానికి అందాల పోటీలు పెడితే రాష్ట్రానికి తప్పితే దాని నుంచి వచ్చేది. ఇందులో ఒకటి పెద్దలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు పర్యాటక ప్రదేశం అనేటువంటి ఇందులో చేర్చారు. ఇది పూర్తిగా ధర్మానికి శాస్త్రానికి విరుద్ధం అని చెప్తారు. అది వాస్తవం 100%. మహిళలు తెలంగాణ ప్రాంతంలో మనం చాలా పవిత్రంగా భాష యావత్ భారతదేశం కూడా ప్రపంచం అంతా కూడా మహిళలని పూజనీయంగా భావిస్తాం. భారతదేశం ప్రపంచం అంతా ఈ రోజు వెస్ట్రన్ కల్చర్ లో ఉన్నారు కాబట్టి పాశ్చాత్య సాంప్రదాయాల్లో మహిళలకు ఉన్న గౌరవం మనకు అందరికి అర్థమైపోయినాయి. ఈ రోజు భారతదేశంలో గాని అందులో తెలంగాణ ప్రాంతంలో మహిళలకు ఉన్నటువంటి ప్రాశస్త్యం అందరికి తెలిసిన విషయం. మరి ప్రభుత్వం దాన్ని పెడచెవిన పెట్టి వాళ్ళ పాలకులు ఒక అద్దంకి దయాకర్ అటువంటి వాళ్ళు రాముడు నీకు దేవుడా, సీత నీకు తల్లి అని మాట్లాడే వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ ఏమో భారత్ మాత నీకు తల్లారా ఎవరికి పుట్టినావని రేవంత్ రెడ్డి గారు మాట్లాడేమో. ఇటువంటి కల్చర్ వీళ్ళు ఏం చెప్పి ఈ సమాజ తెలంగాణ ప్రాంతానికి యువతులకు ఏం దిశానిర్దేశం చేయదలుచుకున్నారు వాళ్ళు. ఇటువంటి విషయాలు వాళ్ళు పూర్తిగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందాల పోటీల నుంచి రాష్ట్రానికి ఏం ఎక్స్ట్రాగా ఉరగొడుతుంది, ఏం లాభం చేకూరుతుందో ప్రభుత్వం క్లియర్ కట్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు రాష్ట్రానికి డబ్బులు వచ్చే పని చేయాలి తప్పితే ఇట్లా అందాల పోటీ నిర్వహించి ఆనందపడి శునకానందం పొందితే మాత్రం ఇది పూర్తిగా ఖండించాల్సిన. దీన్ని భారత రాష్ట్ర సభ్యులు తీవ్రంగా ఖండిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు రైతులు బాధపడతా ఉన్నారు, మహిళలు బాధపడుతూ, యువతులు బాధపడతా ఉన్నారు. పెళ్లిళ్ళకి ఇస్తాను ₹1,00,000 తులం బంగారం కలిపి ఇవ్వలేదు, మాకు ఇబ్బంది ఉంది, ఉద్యోగాల్లో ఇబ్బంది ఉంది. ఇవన్నీ బాధలన్నీ ఉన్న తర్వాత ఇటువంటి పోటీ నిర్వహించడం అనేది సహేతుకంగా చెప్తా ఉన్నాను. రైట్. మనకి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే. ఎస్ రామ్మోహన్ గారు చూస్తున్నారంటే ప్రధానంగా 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ వేదిక కాబోతుంది. సో త్వరలో ప్రారంభం కాబోతున్న 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కానీ విమర్శలు వస్తున్నాయి, విమర్శలు వినే ఉంటారు. సో మీ అభిప్రాయం ఏంటి? రాజశేఖర్ గారు, మీకు ప్యానల్ మిత్రులు రామ్మోహన్ గారికి ఇతర మిత్రులు నమస్కారం. కొంచెం ట్రైన్ లో ఉన్నాను, కానీ విషయం ఏంటంటే గతంలో కార్ రేస్ జరిగినప్పుడు ఏమో కాంగ్రెస్ విమర్శించింది. 46 కోట్ల రూపాయలు పెద్ద గగ్గోలు పెట్టి, ఇవాళేమో 200 కోట్ల రూపాయల కోసం వీళ్ళు గగ్గోలు పెట్టున్నారు. నేనేమంటున్నానంటే ప్రపంచం అంతా కుగ్రామంగా మారిన సందర్భంలో దీన్ని పెద్దగా ఇంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదని నేను. ఎందుకంటే అందాల పోటీలు పెడితే నష్టమే ఉంది అంటున్నాను. ఇట్లా కార్ రేస్ పోటీలు కూడా సమర్థించండి. కార్ రేస్ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పాల్గొన్నారు, రకరకాలుగా ఈవెంట్స్ జరిగింది. హైదరాబాద్ ఇమేజ్ రక్షించడానికి వీలు ఉంటుంది. రామ్మోహన్ గారు అనే దానిలో ఒక నేను ఐక్యపిస్తున్నాను. ఎందుకంటే మనకు ఏదో గుళ్ళు గోపురాల దగ్గర తీసుకోవడం సరైనది కాదంటున్నాను. కానీ హైదరాబాద్ లో విశ్వనగరంగా మారిన హైదరాబాద్ లో మనం అడిగట్టుకొని కూర్చుంటే లాభం లేదంటున్నాను. హైదరాబాద్ విశ్వవ్యాప్త ఇమేజ్ సాధించాలంటే ఆ కార్ రేస్లు అవసరమే, ఇటు అందాల పోటీలు అవసరమే. అందాల పోటీలు మనం ఒక్కరు రానినంత మాత్రాన ఇండియా నుంచి ఏ నగరం రాని కదా, కాదు కదా. కనుక మనము దాన్ని అర్థం చేసుకోవాల్సిందంటే వాళ్ళ తీవ్రతలో ఎన్నడో అన్నారు, తీవ్రతలో ప్రపంచం కుగ్రామం మారిపోయింది. దానిలో మనం కానీ ఇక్కడ ఒకటి రామ్మోహన్ రావు గారు, అంటే ఇందాక మీరు మాట్లాడుతూ అంటే మీరు అప్పటికి జాయిన్ అవ్వలేదు, శాంతానంద పురోహిత్ గారు కూడా చాలా కీలకంగా చెప్పారు. విశ్వ హిందూ పరిషత్ నారాయణపేట జిల్లా అధ్యక్షులైన ఆయన మాట్లాడుతూ అంటే పోటీలకు సంబంధించినటువంటి అంశాన్ని కాకుండా దేవాలయాల అభివృద్ధో లేకపోతే పర్యాటకంగానో దానికి అనుసంధానంగా చేయటం అనే ఒక ఏదైతే చర్య ఉందో దాన్ని ఆయన వ్యతిరేకిస్తూ సో అది కరెక్ట్ కాదన్నటువంటి పాయింట్ రేజ్ చేశారు. మీరేమంటారు? దేవాలయాల దేవాలయాల దగ్గర తీసుకెళ్లి అందాల పోటీ నిర్వహిస్తే తప్పే, కానీ వాళ్ళు దేవాలయాలు సందర్శిస్తే తప్పే ఉంటే అంటున్నాం. అందాల పోటీకి వచ్చిన వాళ్ళు విదేశీయులు వాళ్ళ సంతకం పెట్టి, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళు ఇతర మతస్థులు సంతకం పెట్టి వస్తే తప్పలేదు కదా. ఇక్కడ కూడా వైటీడీ బోర్డు ఏర్పాటు చేసుకున్నాం, అవి సంతకం పెట్టి వస్తే తప్పే ఉన్నా. ఇతర విదేశీయులు మన మత సాంప్రదాయాన్ని గౌరవిస్తూ వాళ్ళ సంతకం పెట్టి గుడి దర్శనం చేసుకుంటే తప్పే ఉంటా అంటున్నాం. వాళ్ళకి అందాల పోటీలో మనం మాట చెప్తున్నాను రాజశేఖర్ గారు, మన సినిమాలు చూడండి, వాళ్ళ సెన్సార్ పెద్ద దుర్మార్గంగా చూస్తున్నాం కదా మనం. మన సినిమాలు గతంలో ఉన్నాయా? దాన్ని మార్చగలుగుతాం మనం? అందుకని ఇంకా ఆ లెక్కన విదేశీయులే మనకంటే బాగా పాటిస్తున్నారు అంటున్నారు. ఇవాళ కుంభమేళాలో విదేశీయులు చాలా మంది మన కుంభమేళ స్నానం చేశారు, మనం వద్దన్నామా? అంటే ప్రపంచం అంతా మనం అనుసరిస్తున్న సందర్భంలో మనం కొంచెం ఫ్లెక్సిబుల్ ఉన్నారంటున్నారు. దీన్ని కేవలం మతపరంగా చూడొద్దు. హైదరాబాద్ విశ్వనగరంగా మారుతున్న క్రమంలో ఆనాడు కార్ రేస్ పోటీలు కానీ ఈ కార్ రేస్ కానీ ఇవాళ ఈ అందాల పోటీలు కానీ చూడాలి తప్ప ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వం నిప్పులు వసుకొని మధ్యన బీజేపీ దూరి
బీజేపీ వాళ్ళు ఏమో మొత్తం ఇది ఏంటో హిందూ మతానికి అపచారం జరుగుతుందని చెప్పడం సరైనది కాదంటున్నారు. ఇవాళ అదే వాళ్ళు అక్కడ అందాల పోటీలో పాల్గొన్న వాళ్ళు గుళ్లకు దేవాలయాలకు వచ్చి వాళ్ళు పూజలు చేస్తే తప్పే ఉంటాయి అంటున్నారు. అక్కడ అందాల పోటీలు నిర్వహించలేరు కదా, అంటే గుళ్ళే సందర్శించుకుంటున్నామా విదేశీయులు? చాలా మంది విదేశీయులు మా సాంప్రదాయాన్ని కట్టు బొట్టు రకరకాలు నేర్చుకుంటూ ఆఖరికి విన్నగాక మనకు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో కానీ మన భగవద్గీతను ఆదర్శంగా తీసుకొని వాళ్ళు భగవద్గీత పట్టుకొని ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దాన్ని వద్దందామా మనం? వాళ్ళు ఎవరు పట్టుకోవడానికని? ఎంత విస్తృతమైతే అంత హిందూ మతం మంచిది అంటున్నాం. హిందూ మత సాంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా సర్వే జనాలు భవంతు అనే సంస్కృతి మనది. దాన్ని కాదని మనం రిజిడ్ అయితే మనం అడిగట్టుకొని కూర్చుంటే ఎట్లా అని అంటున్నాను. దీన్ని ఇట్లా చూడదు, రాజకీయ కూడా చూడొద్దు అంటున్నాను. రైట్ 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 ఒకసారి శాంతానంద పురోహిత్ గారు సాంప్రదాయం ప్రకారం మళ్ళీ నా దగ్గరికి వస్తాను. ఎస్ శాంతానంద పురోహిత్ గారు చెప్పండి. స్వామి ప్రధానంగా మాట్లాడుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, సో రామ్మోహన్ గారు మాట్లాడుతున్న అంశాలు ఏకీభవిస్తారు మీరు? ఇందులో మొదటి విషయం అండి, అందాల పోటీలను నిర్వహించడం తప్పు అని చెప్పి ఎవరు చెప్పడం లేదు. అందాల పోటీలు నిర్వహించకూడదు అనేటటువంటి మాటను కూడా చెప్పడం లేదు. ఎవరెవరి పద్ధతి ప్రకారం వారు జరుపుకుంటే అందులో మనకు వచ్చేటటువంటి అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఇక్కడ ఆపేక్షణీయమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఇంకొక మాట చెప్పారు పెద్దల వారు, అందాల పోటీల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి వారు మన మందిరాలను మన క్షేత్రాలను దర్శించే తప్పేమిటి అని చెప్పి, అది కూడా అభ్యంతరకరమైన విషయం కాదు. దాన్ని కూడా మేము అభ్యంతరం చెప్పడం లేదు. మన మందిరాలను మన క్షేత్రాలను దర్శించేటటువంటి అవకాశము అర్హత అందరికీ ఉన్నది. మనం కోరుకుంటున్నటువంటిది అదే. ప్రపంచ దేశాల నుంచి అందరూ కూడా రావాలి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలి, మన ప్రాంత ఆచారాలు మన కట్టుబాట్లు ఏమిటి అనేటటువంటిది కూడా ప్రపంచ వ్యాప్తం కావాలి అనేటటువంటిది అందులో ఎలాంటి సందేహం లేదు. వారు రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు, మందిర పరిసరాల్లో తిరగవచ్చు, ఆయా దేవాలయాల్లో కలిగినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో, ఆ డిక్లరేషన్ తదితరటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయ నియమాలకు కట్టుబాట్లకు అనుగుణంగా వారు తమ సమ్మతిని తెలిపి దేవాలయాలను దర్శించినా తిలకించినా మనకి ఎలాంటి అభ్యంతరం లేదు. అభ్యంతరం అంతా ఏమిటి అంటే, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటానికే ఈ పోటీలను నిర్వహిస్తున్నాము అని చెప్పడం అనేటటువంటిది అందులో కాస్త మేము ఆపేక్షణీయంగా భావిస్తున్నాము. మొదటిది. రెండవది, దేవాలయ అభివృద్ధి అవుతుంది, మన క్షేత్రాలు పర్యాటక క్షేత్రాలుగా మారుతాయి అని చెప్పి మన యాదగిరిగుట్ట దేవస్థానం కావచ్చు, రామప్ప దేవాలయం కావచ్చు, ఇతరత్ర మన రాష్ట్రంలో ఉన్న ప్రముఖమైనటువంటి దేవాలయాలు కావచ్చు, వీటికి ప్రాధాన్యం తీసుకువస్తాము అని చెప్పి ఏ ప్రభుత్వం చెప్పినా అది స్వాగతనీయం. అందులో ఎలాంటి అభ్యంతరకరం లేదు. కానీ దేవస్థాన మందిరాలను ఈ క్షేత్రాల ప్రచారంలో తీసుకురావడానికి ఈ పోటీలు ఉపయోగపడతాయి అనేటువంటి మాటను మాత్రము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పర్యాటక క్షేత్రాన్ని అభివృద్ధి పరచాలి, తప్పకుండా అభివృద్ధి పరచాలి. అది ప్రతి ప్రభుత్వం యొక్క బాధ్యత. అది పర్యాటక క్షేత్రము పర్యాటక రంగం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందో అప్పుడే ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా సవ్య దిశలో వెళతాయి. కానీ ఇక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచడం అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయండి. మన యొక్క మందిరాలను ప్రచారంలోనికి తీసుకురావడానికి ఇలాంటి పోటీలకు ఆపాదించాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటిది మా అభిప్రాయం. ఉదాహరణకు రీసెంట్ గా పూర్తి అయినటువంటి కుంభమేళా ఉన్నది. ఆ కుంభమేళాలో ఏ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించారు, ఏ మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించారు, ఎలాంటి అసభ్యకరమైనటువంటి పోటీలను అక్కడ నిర్వహించడం జరిగింది. మరి కుంభమేళాలో ప్రపంచ దేశాల నుంచి ఎవరు యాత్రికులు రాలేదా? కుంభమేళ ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి భక్తులు దర్శించుకోలేదా? మన దేశంలో ఉన్నటువంటి ఇతర అన్ని రాష్ట్రాల నుంచి కూడా కోటాను కోట్ల మంది భక్తులు వెళ్లి కుంభమేళ దర్శించుకోలేదా?
అక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందలేదా? అక్కడ ప్రభుత్వానికి ఆదాయం రాలేదా? తప్పకుండా వచ్చింది. అంటే ఈ రకంగా మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన భారతీయత యొక్క అస్తిత్వాన్ని పెంపొందించేటటువంటి మార్గాలలో మనం చర్యలు తీసుకొని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే అది స్వాగతనీయమైనటువంటిది, ఎలాంటి అభ్యంతరం అనేటటువంటిది లేదు. కాబట్టి ఆ కోణంలోనే రైట్. మనం దేవాలయ ప్రచారం చేయాలి, కానీ దేవాలయ ప్రచారం కొరకు ఈ మిస్ వరల్డ్ పోటీలు ఉపయోగపడతాయి అనేటటువంటిది, మిస్ వరల్డ్ పోటీలను దేవాలయానికి లంకె పెట్టడం అనేటటువంటిది ఇది తీవ్రంగా ఖండించదగినటువంటి Right, విషయం right. అని మాత్రమే మేము చెప్పదలుచుకున్నాం. రైట్. మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు జాయిన్ అయ్యారు. శివలాల్ గారు, అంటే స్వామి శాంతానంద పురోహిత్ గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు. అంటే విశ్వసుందర పోటీలు నిర్వహించడము, లేకపోతే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడము, దేవాలయాలు అభివృద్ధి చేయడము 3 అంశాలు దేన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. కానీ అనుసంధానం చేయటం, అంటే ఈ పోటీలు నిర్వహించడం ద్వారా దేవాలయాల అభివృద్ధి లేకపోతే అభివృద్ధి చెందుతాయి అనేటువంటి అంశాలు మాట్లాడటం అనేది వ్యతిరేకిస్తున్నాము, దానికి పూర్తిగా మేము ఖండిస్తున్నామని చెప్తున్నారు. సో ఎందుకు ప్రభుత్వం దానితో అనుసంధానించేటటువంటి ప్రక్రియ చేస్తుంది, ఎందుకు ఆ మాట వాడాల్సి వచ్చింది, దానికి ఒక క్లారిటీ ఇస్తారేమైనా? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు వారికి నమస్కారం. ఒకటి ఏమంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు రామ్మోహన్ గారు మాట్లాడింది కూడా నేను వినడం జరిగింది, ఇప్పుడు ఆ స్వామీజీ కూడా మాట్లాడడం విన్నాను. అయితే ఒక్కటి ఏమంటే, ప్రస్తుతానికి ఏదైతే ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ప్రెస్ మీట్ లో మాట్లాడిన దాన్ని ఖచ్చితంగా దాన్ని పెట్టి భూతత్వంలో పెట్టి చూడొద్దని చెప్పి ముందు నేను కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే పోటీలు పెట్టడం కి ప్లస్ ఈ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం దానికి, లేదంటే మన గుడులు గోపురాలు ప్రసిద్ధి చెందడం, ఆల్రెడీ ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి, తరతరాలుగా గుడులకు చరిత్ర ఉంది. శివలాల్ గారు, కొంచెం వాయిస్ క్లియర్ గా లేదు, కొంచెం గట్టిగా మాట్లాడగలరా? వాయిస్ క్లియర్ లేదా? ఎస్, ఇప్పుడు వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి. ఓకే. అయితే ఇప్పుడు రాజశేఖర్ గారు, నేనేమంటున్నానంటే, ఇప్పుడు రామప్ప తీసుకోండి, లేదంటే భద్రాచలం తీసుకోండి, వేములవాడ తీసుకోండి, వేములవాడని దక్షిణ కాశీ అంటారు, ప్లస్ అదే రకంగా ఆలోచించి యాదగిరిగుట్ట కూడా తీసుకోండి. చరిత్ర ఉంది. జనరల్ గా మన దగ్గర లోకల్ గా ఉన్న వాళ్ళకి కానీ, అక్కడ ఆ టెంపుల్ లో దర్శించిన వాళ్ళకి అందరికి కూడా సినిమాలు వచ్చినాయి, యూట్యూబ్లలో కూడా ఆ ప్రోగ్రామ్స్ కూడా వచ్చినాయి, చాలా మందికి తెలుసు. అయితే ఇప్పుడు జరిగే ప్రోగ్రామ్ లో ఇంటర్నేషనల్ వస్తున్నారు, అంతర్జాతీయంగా ఏదైతే అందాల పోటీ అనేది మన దగ్గర హైదరాబాద్ లో జరుపుకోవడం నిజంగా కూడా ఒక రకంగా రాష్ట్రానికి ఇది ఒక మంచి అవకాశంగా కూడా మనం ఆలోచించవచ్చు. దీని మీద బిజినెస్ ఉంటుంది, ప్లస్ టూరిజం కూడా ఉంటుంది, ప్లస్ గుడులు గోపురాలు కూడా సందర్శిస్తారు వాళ్ళు. దీని వల్ల నష్టం ఏంది? ఈరోజు తెలంగాణ ప్రదేశాన్ని మొత్తాన్ని కొంచెం 3,000 మంది ఒక జర్నలిస్టులు వస్తున్నారు, పాత్రికేయులు వస్తున్నారు, లేకపోతే ఫోటోగ్రాఫర్స్ వస్తున్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి దీనివల్ల ఇంకా పబ్లిసిటీ ఇంకా బాగా అవుతుంది అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. కానీ ఇక్కడ విహెచ్పి శివలాల్ గారు దాన్ని ఎక్కడ వ్యతిరేకించట్లేదు, కానీ అక్కడ ఈ దేవాలయాలు అనుసంధానం లేకపోతే దీని ద్వారా, ఈ పోటీల ద్వారా హిందూ దేవాలయాల అభివృద్ధి లేకపోతే ఖ్యాతో పెరుగుతున్నటువంటి మాటలనే వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా ఈ పోటీలు పెట్టంగానే దేవాలయ ఖ్యాతి లేకపోతే పర్యాటక రంగం ఖచ్చితంగా అభివృద్ధి చెంది, ఎందుకంటే నేషనల్ మీడియా వస్తుంది, మీరు నెట్లో ఆ పాయింట్స్ అంతా ఓకే. ఇంకా భగవంతుని ఇందులో మిళితం చేయడం అనేది కొంచెం ప్రశ్నార్థకరంగా ఉన్నటువంటి పరిస్థితి విహెచ్పి ఆరోపిస్తుంది. దానికి రాజశేఖర్ గారు, ఇగో ప్రతిదీ భూతద్దంలో పెడితే ప్రతిదీ కూడా అమ్మ అంటే బొమ్మ అనేది పడుతుంది. అందుకుంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడొద్దు. ఇప్పుడు ఫ్లోలో మాట్లాడిండు, మొత్తానికి గుడులు గోపురాలు కూడా వాళ్ళందరూ విశ్వసుందరులు ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళందరూ కూడా మన దగ్గర ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ ధరిస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు. ఆ ఫ్లోలో మాట్లాడిన దాన్ని కూడా, ఆ చిన్న మాటను కూడా మీరు తప్పుగా ఆలోచించి ఈ విశ్వసుందరులు వస్తేనే గుడులు గోపురాలు బాగుపడతాయా, అభివృద్ధి చెందుతాయా అంటే కాదు. ఈ రోజు నేను ఇంకొక మాట చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ రోజు ఈ స్వామీజీలు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు కుంభమేళ గురించి మాట్లాడిండ్రు. కుంభమేళ విశిష్ట ఎవరైతే తెలుసో వాళ్ళందరూ పోవడం జరిగింది. రెండవది, ఇంటర్నేషనల్ లో ఈ రోజు మన దగ్గర
సాంప్రదాయం పోతుంది. దీన్ని ఎవరు పట్టించుకుంటున్నారు? ఇటువంటి స్వామీజీ లాంటి వాళ్ళు చాలా మంది ఇంకా ముందుకు వచ్చి మనం ఖచ్చితంగా టెంపుల్లలో పోతే గతంలో సారీ కానీ లేకపోతే హాఫ్ సారీ కానీ లేకపోతే చుడిదార్ వేసుకునేది, ఈ రోజు ప్యాంట్ వేసుకుంటే ఎవరు అబ్జెక్షన్ చేస్తున్నారండి? ఇప్పుడు అప్పుడు ఇటువంటి స్వామీజీలు ఎందుకు మాట్లాడతలేరు? ముందు అటువంటి టైంలో మాట్లాడండి. మీరు ఏదైతే ప్రజలకి హిందూ సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయాన్ని మీరు పాటించాలని చెప్పి ఖచ్చితంగా మనం మన సైడ్ కానీ ఇటువంటి ఈ స్వామీజీల సైడ్ల నుంచే ఇంకా ప్రెషర్ ఎక్కువ రావాలా. ఇటు వస్తే ఎవరైనా ఉన్నది శారీస్ కట్టడము, హాఫ్ శారీస్ కట్టడము, లేకపోతే చుడిదార్ మీద రావడం ఉంటుంది. జెంట్స్ అయితే చుడిదార్ అనేది ఖచ్చితంగా కొన్ని దేవాలయాలు, ఇప్పుడు మనం చెన్నై పోతే ఆ కొన్ని ప్రాంతాలలో ఖచ్చితంగా అరుణాచలం నేను రీసెంట్ గా వెళ్ళడం జరిగింది. అరుణాచలం దగ్గర రెండు పోస్టర్లు పెట్టింది, సారీ హాఫ్ సారీ ప్లస్ చుడిదార్ ఫోటోస్ పెట్టండి, ఇవి వేసుకొని ఈ దుస్తులు ఉంటేనే లోపలికి రావాలని. ఇది మొత్తం ఈ సాంప్రదాయం మొత్తం అంతటా తీసుకురమని చెప్పండి. ఇప్పుడు భారతదేశం వాళ్ళే కాకుండా పాశ్చాత్య దేశం ఈ ఇంగ్లీష్ లేడీలు వస్తే కూడా ఈ రోజు మన సాంప్రదాయం, నేను ఎప్పుడో చిన్నప్పుడు నేను స్కూల్లో కాలేజీలో ఉన్నప్పుడు కూడా చూడడం, ముత్యాల ముగ్గు అనే సినిమా వచ్చింది. ఆమె అమెరికన్, మన సాంప్రదాయం నేర్చుకొని ఆమె కట్టు బొట్టు చీర గీర ఆమె కట్టుకుంది. మనదోళ్ళంతా ప్యాంట్ షర్ట్ వేసుకొని మన రివర్స్ గా పోతున్నారు. మరి దాన్ని అంటే ఇప్పుడు ఆ గుళ్ళలోకి పోతుంటే కూడా ఈ రోజు అబ్జెక్షన్ చేసేటోళ్ళు లేరు. ఇటువంటి పరిస్థితులు అంటే ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఖచ్చితంగా ఈ విశ్వ సుందరిలో ఎవరైతే పోటీలో పాల్గొంటున్నారో వీళ్ళంతా మన దగ్గర ఉన్న గుడులు అన్ని తిరుగుతారు కాబట్టి దాని వల్ల కొంచెం పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది అని చెప్పిండు తప్ప వీళ్ళు తిరుగుతూనే మొత్తం మన గుడ్లు గోపురాలకు మంచి పేరు ప్రఖ్యాతి వస్తుంది అనేది మటుకు ముఖ్యమంత్రి ఉద్దేశం కాదు. అది ఈ స్వామీజీలు కానీ విహెచ్పి వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ ఇటువంటి దాని మీద కొంచెం ఆచితూచిగా ఉండాల్సిన అవసరం లేదు. అంటే ప్రతిది కూడా భూతద్దంలో వెళ్తే ఏదైనా తప్పుగానే కనబడుతుందండి. ముఖ్యమంత్రి గారు ఈ రోజు రైట్ ఒకసారి క్లారిఫై తీసుకుందాం. ఎస్, శివానంద స్వామి, శాంతానంద స్వామి గారు చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఏదైతే ఇందాక మనం మాట్లాడుతూ మీరు క్లారిఫైగా చెప్పారు, సో దానికి సంబంధించి శివలాల్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు, మీరేమంటారు? పెద్దలు వారు చెప్పినటువంటి దాంట్లో మరి దేవాలయాలు ఇలాంటి వస్త్రాధారణ చేసుకుని చాలా మంది వెళుతున్నారు. సాంప్రదాయం కాపాడాల్సినటువంటి బాధ్యత స్వామీజీల పైన ఉన్నది. మరి ఇటువంటి వస్త్రధారణతో భక్తులు వస్తుంటే మరి వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత స్వామీజీల పైన ఉంది అనేటటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. తప్పకుండా వారి మాటను సకారాత్మకంగా సమస్త హిందూ సమాజం స్వీకరిస్తుంది. కానీ ఇది సాధ్యపడాలి అంటే పెద్దలు వెంబడి వారి ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక పిటిషన్ పెట్టాల. వారు ఏమని పిటిషన్ పెట్టాలి అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయాలను వెంబడే స్వామీజీలకు అప్పజెప్పాలి. స్వామీజీలు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికే ఉన్నారు కాబట్టి, ఆ బాధ్యతని నిర్వహించడానికి వారు ఉన్నారు కాబట్టి మన రాజకీయాలు మనం చేసుకుందాం, గుళ్లను దేవుళ్లను స్వామీజీలకు వదిలి పెడదాం, వారు సక్రమంగా ఆ గుడి గోపురాలు మఠపీఠాల యొక్క అభివృద్ధిని వారు చూసుకుంటారు అనేటటువంటి ఒక పిటిషన్ పెట్టి దేవాదాయ శాఖ నుంచి విముక్తి చేసి దేవాలయాలను గనక స్వామీజీల బృందానికి ఒక కమిటీ వేసి, స్వామీజీలను ఒక కమిటీ వేసి ఆ బృందానికి గనక వారు రాష్ట్రంలో ఉన్న దేవాలయాలను అప్పజెబితే మేము బల్లబి చెబుతూ ఉన్న 24 గంటల్లో వారు స్వామీజీలకు దేవాలయాలను అధికారికంగా అప్పజెప్పిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవాలయాలు వారు ఇంతవరకు ఏ రకంగా కోరుకున్నారో అలాంటి సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రధారణలోనే ప్రతి భక్తుడు మందిరంలో ప్రవేశించే విధంగా కేవలం 24 గంటల్లోనే అది చేసి స్వామీజీలు చూయిస్తారు. మందిరాలను స్వామీజీలకు అప్పచెప్పమని చెప్పండి. రైట్, శివలాల్ గారు చెప్పండి. ప్రధానంగా అంటే చాలా కీలకంగా చాలా మాట్లాడారు. అలాంటి పరిస్థితి ఉంటుందా? స్వామీజీ గారు మాట్లాడిన దాంట్లో నేను ఎక్కడ వెనక్కి పోతలేను. ఎందుకంటే ఇప్పుడు మనం ముస్లింలను తీసుకున్నా, క్రైస్తవులను తీసుకున్నా, ఈ రోజు సందర్భం వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా ఓపెన్ గా చెప్తున్నా. ముస్లిం పిల్లలకి అట్ ద ఏజ్ ఆఫ్ 6 years 7 years నుంచే వాళ్ళకి సాంప్రదాయం నేర్పిస్తున్నారు. ఈరోజు మన హిందువులల్లా అటు తల్లిదండ్రులైనా సరే, స్వామీజీలైనా
గురువులైనా పూజారీలైనా మొత్తానికి మనోళ్ళు రైట్ రైట్ పాపం శివలాల్ ఒక- గారు అక్కడ అగ్రభాగం అనేది తల్లిదండ్రుల నుంచి వస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో నుంచే సంప్రదాయం పుడుతుంది నా ఉద్దేశం ప్రకారం. ఇక్కడే మనం సంస్కరించాలనేది నా అభిప్రాయం. కానీ అక్కడ ప్రధానంగా దేవాలయాల ఆధీనం ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధీనం నుంచి, సో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది స్వామి చేతులకి ఇవ్వాలంటున్నారు. అయితే స్వామి అడగడంలో ఆయన అభిప్రాయం మంచిదే, నేను కాదంటలేను. కానీ స్వామీజీలో దాంట్లో కూడా ఏకాగ్రత లేదు. కాబట్టి ఈ స్వామీజీలంతా ఒక యునైట్ వచ్చి ఎస్ మా దగ్గర ఇప్పుడు ఈ స్వామీజీ అంటే ఇది కేంద్ర ప్రభుత్వం చేతిలో కూడా ఉంది, ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేం. పిటిషన్ పెట్టుకోవాలా, మనం కాదు పిటిషన్ పెట్టేది. రైట్, మనం కాదు పిటిషన్ పెట్టేది. అంటే మనం అంటే ఎంత జనాలు కాదు. ఈ రోజు ఈ స్వామీలంతా ఒక ఏకపీఠం లాగా జరగాల. ఎందుకంటే చాలా పీఠాలు ఉన్నాయి, చాలా స్వాములు ఉన్నారు. వాళ్ళ దాంట్లో కూడా పేర్లల్లో సపరేట్ ఉంది. వీళ్ళంతా ఒక ఏకతాటి పైన వచ్చి ఎస్ హిందూ సాంప్రదాయాన్ని మా అండర్లో మేము నడిపిస్తాము అనేది వీళ్ళు పిటిషన్ పెట్టిన తర్వాత ప్రజల నుంచి వీళ్ళకి సపోర్ట్ వస్తుంది. కానీ డైరెక్ట్ గా నేను సాంప్రదాయాన్ని పాటించడానికి వీళ్ళ నుంచి సూచన సలహాలు రావాలా. ప్రతి టెంపుల్ కి వీళ్ళు అవసరం అనుకుంటే ఒక బ్రోచర్ పెట్టాలా. మేము ఫలానా పీఠం నుంచి మేము ఇది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇప్పుడు ఈయన డాక్టర్ శివ్ కుమార్ లాల్ గారు అడిగినట్టు మేము ఇట్లా చేయాలని కోరుతున్నామని స్వామీజీలు వీళ్ళ లెటర్ మీద పెట్టడం. రైట్ రైట్ రైట్. ఒకసారి మనకి టీఆర్ఎస్ గురించి రామ్మోహన్ గారు స్పందిస్తున్నారు. శివలాల్ గారు, రాజశేఖర్ గారు ఒక్క నిమిషం. ఎస్ రామ్మోహన్ గారు మాట్లాడదు, చెప్పండి శివలాల్ గారు, కంటిన్యూ చేయండి. కాంగ్రెస్ పార్టీ ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందంటే ఏం చేసినా గానీ దాన్ని సరైన రీతిలో మాట్లాడుకోవడం అనేది వాళ్ళు మీకే చెల్లింది శివన. ఇప్పుడు ఎండోమెంట్ నుంచి ఒక గవర్నమెంట్ ఆధీనంలో దేవాలయాలు ఉన్నాయి, ఓ నోటీస్ ఇచ్చి ఒక బోర్డు పెట్టండి దేవాలయాలు ఇట్లా ఉండాలని. ఇంకోటి మీరు ముస్లింలు క్రైస్తవుల గురించి చిన్నప్పటి నుంచి నేర్పుతారని చెప్తున్నారు. ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితి ఏముంటది? ఇప్పుడు హిందూ ధర్మం అనేది ఎవరు నేర్పేది కాదు, స్వతహాగా నేర్చుకునేది. ఇది ఇంకోటి నిర్బంధం కాదు. హిందూ మతానికి క్రైస్తవానికి ఇస్లాంకి ఉన్న తేడా ఏంటంటే ఆ రెండు మతాలు నిర్బంధం. నువ్వు ఇట్లనే ఉండాలి, ఇట్లనే బతకాలని క్రైస్తవం ఇస్లాం చెప్తుంది. హిందుత్వం ఇట్లా బతికితే మంచిది, మీ ఇష్టం అని చెప్తుంది. అది మనం నిర్బంధించాం. ఎక్కడా హిందుత్వంలో నిర్బంధం లేదు. దేవుని మొక్కాలి అంటది, మొక్కకపోయినా నీ ఇష్టం అంటది. అందులో అట్లా కాదు, నీ ఈ టైంకు లేవాల్సిందే, ఈ టైంకి చేయాల్సిందే, లేకుండా నీకు శిక్ష అని చెప్పేసి పక్క కంట్రీలలో అందుకే అంటున్నా. అందుకే డిబేట్ అవుతుంది కాబట్టి సబ్జెక్ట్ అది కాదు. నేను చెప్పేది వినండి. అందాల పోటీలు నిర్వహించేటప్పుడు అంటే నా మాట వినండి. నేను ఏమంటున్నానంటే ఖచ్చితంగా ఈ రోజు హిందువుల నుంచే పుట్టిన ఇవన్నీ వాళ్ళు సాంప్రదాయం పాటిస్తున్నప్పుడు మన వాళ్ళు ఎందుకు పాటించరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాటించాడు. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు మనం ఉన్న దాంట్లో ఇప్పుడు స్వామీజీని తీసుకున్నా, నిన్ను తీసుకున్నా, నన్ను తీసుకున్నా, తర్వాత రాజశేఖర్ని తీసుకున్నా, తర్వాత రామ్మోహన్ తీసుకున్నా, మనం ఈరోజు బొట్టు ధరిస్తున్నాము. అంటే మనం పూజా పునస్కారంకి మనం అలవాటు పడినాము, మనకు ఉంది అనేది నేను చెప్పడం. నేను కాదంటలే. ఎవరైతే నేను రెండు విభిన్న మతాల గురించి నేను ఎందుకు చెప్పడం పోయినా అంటే వాళ్ళ నుంచి తల్లిదండ్రులు కానీ వాళ్ళ పూజారీలు కానీ గురువులు కానీ వాళ్ళు ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. కానీ మన దగ్గర ఆ సాంప్రదాయం పోతుంది అనే రకంగా మాట్లాడినా కానీ మళ్ళీ నేను ఎండోమెంట్ దిక్కని పోలే. ఇక్కడ నుంచి ప్రెషర్ వస్తే రేపు ఎండోమెంట్ లో ఖచ్చితంగా బోర్డు వస్తాయి. మనం ఒకసారి మాట్లాడుకుంటున్నాం, 3 వర్షాలు విన్నాం. శివలాల్ గారు, రామ్మోహన్ గారు, ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, ఒక్క నిమిషం వినండి. అవసరానికి విలాసానికి తేడా ఉంది. ప్రస్తుతం మనిషి అవసరాలు తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు, విలాసాలకు అవసరం లేదు మనం చెప్తా ఉన్నాం. ఈ రోజు అందాల పోటీల విలాసానికి సంబంధించిన విషయం. మనకు అవసరాలు తీర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం విలాసాలకు తీసుకొని వచ్చి నువ్వు ఏం చెప్పదలుచుకుని తెలంగాణ రాష్ట్రానికి? కాబట్టి మనిషి మినిమం రామ్మోహన్ గారు, పోటీలు నిర్వహించడం వల్ల అంతర్జాతీయ మీడియా అటెన్షన్ ఖచ్చితంగా హైదరాబాద్ పై ఉంటుంది. సో మీరు గతంలో ఫార్ములా ఈరియస్ నిర్వహించారు, అప్పుడు బ్రాండ్ వాల్యూ పెరగలేదంటారా? ఒక్కటే చెప్తున్నాం, తెలంగాణ ప్రాంతం ఆల్రెడీ అభివృద్ధి చెందింది. హైదరాబాద్ రాష్ట్రం నేషనల్ ఐకాన్ గా ఉంది, దాంట్లో డౌట్ లేదు. మన దగ్గర పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే సపరేట్ టూరిజం సైట్, ఒక డిపార్ట్మెంట్, దాని మంత్రిత్వ శాఖ ఉన్నది. మరి ఏం పని చేస్తారు 14 నెలలుగా? ఈ రోజు మన దగ్గర అష్టాదశ శక్తిపీఠాలు, ఒక శక్తిపీఠం జోగులాంబ అమ్మవారు మన దగ్గర అలంపూర్ లో కొలువై ఉన్నారు. అలంపూర్ జోగులాంబ అమ్మవారు ఎంతవరకు మనం ప్రమోట్ చేసినాము?
మిగతా రైట్ సార్, రామ్మోహన్ రావు గారు చెప్పండి. అంటే ఇందాక స్వామీజీ గారు మాట్లాడినటువంటి మాటలు విన్నా, శివలాల్ గారు మాట్లాడారు, అండ్ రామ్మోహన్ గారు కూడా క్లారిటీ ఇస్తున్నారు. సో మీరేమంటారు ఓవరాల్గా? అంటే ఇక్కడ కలపొద్దు అనేటటువంటిది ప్రధానంగా విహెచ్పి వాదన. సో దాన్ని సపరేట్గా పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకోవడమో లేకపోతే పోటీలు నిర్వహించడమో ఇది ఎక్కడ వ్యతిరేకం కాదు. ఇక్కడ ప్రధానంగా వాళ్ళు దర్శించడం కూడా ప్రాబ్లం కాదు, కానీ దీన్ని అనుసంధానించడం, వారు దర్శించుకోవడం వల్ల లేకపోతే ఈ పోటీలు నిర్వహించడం వల్ల సనాతన ధర్మంకి సంబంధించి దేవాలయాలు ఇక్కడ ప్రధానంగా అభివృద్ధి చెందుతాయి, లేకపోతే ప్రాధాన్యత ఉంటుంది, ఆ పేరు ప్రఖ్యాతులు, ఈ అంశాలను మాత్రమే ఖండిస్తున్నాం అంటున్నారు. సో ఏ విధంగా చూడొచ్చు? కాంగ్రెస్ పార్టీ వర్షన్ కూడా క్లారిటీగా ఇచ్చింది, ప్రతిదీ భూతద్దం పెట్టి చూడాల్సిన అవసరం లేదు. సో అది ఒక ఫ్లోలో మాట్లాడిన మాటలుగానే భావించాలి. సో మెయిన్ ఎజెండా హైదరాబాద్ని ఒక స్థాయికి తీసుకువెళ్ళాలి, ఆ దిశగానే ఇక్కడ పోటీ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది అంటున్నారు. మీరేమంటారు రామ్మోహన్ రావు గారు? రైట్ 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 ఎస్ ఎస్ స్వామి చెప్పండి, మీరు చెప్పండి. ప్రధానంగా విన్నారు కదా రెండు, అంటే కాంగ్రెస్ పార్టీ వర్షన్ కూడా క్లారిటీగా విన్నారు. అంటే ప్రతిదీ భూతద్దం పెట్టి చూడాల్సిన అవసరం లేదు. సో సనాతన ధర్మానికి సంబంధించో లేకపోతే హిందూ ధర్మానికి సంబంధించో పూర్తిగా మనం పాటించాల్సిన అవసరం ఉందన్నటువంటి కొన్ని అంశాలు కూడా ఆయన మాట్లాడుతున్నారు. సో స్వామీజీలు అందరూ ఒకటై అడిగితే ఏమైనా మార్పు రావచ్చు అన్నటువంటి అంశాలు కూడా మాట్లాడుతున్నారు. సో వినే ఉంటారు, ఏమంటారు మీరు? ఇప్పుడు వారు చెప్పినటువంటి దాంట్లో ఏది కూడా మేము అభ్యంతరం తెలపడం లేదండి. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఒక మాట ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేదా భూతత్వంలో చూసి కావాలని బట్టగాల్చి పైన వేసేటటువంటి ఉద్దేశం మాది కాదు. మా యొక్క ఆంతర్యాన్ని స్పష్టంగా గమనించాలి. ఇప్పుడు ఏం చెబుతున్నారు అంటే, పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది ఈ పోటీల ద్వారా అనేటటువంటి విషయాన్ని వారు చెబుతున్నారు. తద్వారా దేవాలయాలు కూడా ప్రచారంలోనికి వస్తాయి, దేవాలయాలు కూడా అభివృద్ధి చెందుతాయి అని వారు చెప్తున్నారు. పోటీలు నిర్వహించడంలో, పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచడంలో, లేదా దాన్ని ఇంకో రూపంలో రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు ఉపయోగించుకోవడంలో అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయం. ఇది మాకు సంబంధించినటువంటి విషయం కాదు. మేము చెబుతున్నటువంటిది ఏమిటి అంటే, పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచాలి, పర్యాటక రంగం అభివృద్ధి చెందాలి అంటే 3 ముఖ్యమైనటువంటి పనులు చేస్తేనే పర్యాటక రంగం అనేది అభివృద్ధి చెందుతుంది. ఆ 3 ఏమిటి మనం చేయాల్సినటువంటివి అంటే, మొట్టమొదటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రెండవది విస్తృత ప్రచారాన్ని తీసుకురావడం, మూడవది సామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం. ఇవి 3 మనం ఎప్పుడు చేస్తామో అప్పుడే పర్యాటక రంగం అనేటటువంటిది అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు నిజంగా దేవాలయాలను ప్రాశస్త్యంలోనికి తీసుకురావాలి అనేటటువంటి ఆలోచనను ఏ హిందూవాది కూడా, ఏ సాంప్రదాయవాది కూడా, ఏ సనాతనుడు కూడా దానిని విభేదించాడు. తప్పకుండా దాన్ని స్వాగతిస్తారు, స్వీకరిస్తారు. అయితే అవి అభివృద్ధి చెందాలి అంటే మౌలిక సదుపాయాలను పెంచితే అభివృద్ధి చెందుతాయి. ఈ మిస్ యూనివర్స్ పోటీల ద్వారా, మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడం ద్వారా దేవాలయాలు కానీ, క్షేత్రాలు కానీ అభివృద్ధి చెందేటటువంటి అవకాశం లేదండి. ఇవి అభివృద్ధి చెందాలి అంటే మొట్టమొదట చేయాల్సినటువంటిది ఏమిటి అంటే, మౌలిక వసతులను పెంచాలి. దేశ విదేశాలలో నుంచి ఎవరు వచ్చినా కూడా దేవాలయాల్లో, క్షేత్రాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలను కల్పించే విధంగా ఓ సువ్యవస్థీకృతమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి. రెండవది, విస్తృతమైనటువంటి ప్రచారం గావించాలి ఆ క్షేత్రాల గురించి. విస్తృత ప్రచారము గావించడానికి కూడా పద్ధతులు ఉంటాయి. మిస్ వరల్డ్ పోటీల ద్వారానో, మిస్ యూనివర్స్ పోటీల ద్వారానో, ఇంకో రకంగానో మిగతావి ప్రచారంలోకి వస్తాయేమో కానీ దాన్ని బేస్ చేసుకుని మందిరాలను, క్షేత్రాలను, తీర్థ స్థలాలను అభివృద్ధిలోకి తీసుకొస్తాం లేదా అభివృద్ధిలోకి వస్తాయి అంటే మాత్రం అది సరి అయినటువంటి విషయం కాదు. ప్రచారం చేయాలి. ఎలా ప్రచారం చేయాలి? మన రాష్ట్రంలోనే అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటి ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి దివ్య క్షేత్రం ఉన్నది. అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు వస్తాయి.
ప్రభుత్వము కంకణం కట్టుకొని ఆ నవరాత్రి ఉత్సవాలను ప్రపంచ స్థాయిలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఉత్సవాల వైపు దృష్టి మరల్చే విధంగా ఒక గొప్ప ప్లానింగ్ చేసి ఎట్లాగైతే ఆ యొక్క ఉత్తరప్రదేశ్ లో కుంభమేళాను నిర్వహించి కోట్లాను కోట్ల ప్రజలను ఆకర్షించారో, దేశీయ విదేశీయ భక్తులను ఎలాగైతే ఆకర్షించారో, అలాగ మన రాష్ట్రంలో కూడా ఒక అలంపూర్ జోగులాంబ క్షేత్రం గాని, వేములవాడ రాజన్న దేవస్థానం గాని, లేదా మన యాదగిరిగుట్ట యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కానీ, భద్రాద్రి గాని, ఇటువంటి లేదా రామప్ప దేవాలయం కానీ, ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి ఉత్సవాలు ఏవైతే ఉంటాయో వాటిని అంతర్జాతీయ ప్రమాణాలతో వివిధ దేశాలు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ ఉత్సవాలపై దృష్టి మరల్చే విధంగా అంతర్జాతీయ అంతర్జాతీయానికి చెందినటువంటి ఈ ప్రింట్ మీడియా గాని, ఎలక్ట్రానిక్ మీడియా గాని తమ దృష్టి మన రాష్ట్రంపై పడే విధంగా అలాంటి ఒక అద్భుతమైనటువంటి వేదికను తయారు చేసి మన తీర్థాలను, మన దేవస్థానాలను, మన మఠ మందిరాలను అభివృద్ధిలోనికి తీసుకురండి, ప్రచారానికి తీసుకురండి. అది స్వాగతనీయమైనటువంటి విషయం. తద్వారా ఆర్థికంగా కూడా ప్రభుత్వం కూడా లబ్ధి చేకూరుతుంది. దానికి రీసెంట్ ప్రత్యక్ష ఉదాహరణ కుంభమేళ. స్వామి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కోట్లు మాత్రమే వాళ్ళు వెచ్చించారు ఆ కుంభమేళ నిర్వహించడానికి. కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం ఆర్జించింది. ఈ రకమైనటువంటి ఒక సకారాత్మకమైనటువంటి వేలో మఠాలను, మందిరాలను, తీర్థక్షేత్రాలను వృద్ధిలోనికి లేదా ప్రజలను తీసుకురావడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రైట్ 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 రామ్మోహన్ రావు గారు చెప్పండి అండి. ఇందాక మధ్యలో జాయిన్ అవుతూ వెళ్ళిపోయారు. ప్రధానంగా వినే ఉంటారు ఎంతవరకు, ఏమంటారు చెప్పండి. ముగ్గురు విన్నాను, నేను వచ్చాను. ఏమంటున్నానంటే ఈ 3 కుక్కలాట్లో స్వామివారు కలుగుతారు. నిజంగా అది వేరు ఇది వేరు. స్వామివారు అవతారంలో నా మతంలో ఏది తేడా లేదు. కానీ ఏమంటున్నానంటే ఇప్పుడు దేవాలయాలను వక్ఫ్ బోర్డు లాగానే వాళ్ళకి అప్పచెప్తే ఏముంటుందని ఎజెండా పేరు. ఇప్పుడు ఇవాళ అందాల పోటీలు, అట్లాగే మొన్నదాకా జరిగిన ఈ కార్యస్, వీటికి పోటీ నడుస్తుంటే మధ్యలో బీజేపీతో ఇంకో రాజకీయం చేస్తుంది. స్వామివారి అందులో భాగం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఆనాడు ఈ కార్యస్ వ్యతిరేకించిన వాళ్ళేమో అది లగ్జరీ కాదా అని మాట్లాడినారు. 46 కోట్లు పోతే ఏదో ప్రపంచం మునిగిపోయినట్టు చూశారు. దాన్ని నేను తప్పను. ఎందుకంటే ఈ కార్యస్ జరగడం వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది. దానివల్ల కొంత ఆదాయం వచ్చింది. 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందా, 800 కోట్లు వచ్చిందా, అబద్ధాలా నిజాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మళ్ళీ దీన్ని వ్యతిరేకించే బీఆర్ఎస్ పార్టీ తప్పే అంటున్నారు. ఈ కార్యస్ కి సమర్థించిన బీఆర్ఎస్ పార్టీకి ఈ అందాల పోటీ వ్యతిరేకించే అర్హత లేదంటున్నారు. అలాగే ఇది ప్రమోట్ చేసుకుంటే బాగుంటుందన్న కాంగ్రెస్ పార్టీకి ఆనాడు ఈ కార్యస్ వ్యతిరేకించే నైతిక అర్హత లేదు. రెండు చెప్తున్నారు. బీజేపీ మధ్యలో దూరి ఇంకో రకంగా మా వాదన పిలుస్తుంది. నేనేమంటున్నానంటే నిన్న కాక మొన్న పార్లమెంట్ లో మోడీ గారు ప్రమాణంగా మాట్లాడారు. ఏది కుంభమేళా వల్ల మనకి ఎంత ఆదాయం వచ్చింది, ఏ రకమైన ప్రమోట్ చేసామని. అంటే భక్తిలో కూడా మనం చూసింది ఏంటి, ఆర్థిక పరిస్థితి చూసాం కదా. దాన్ని ఎట్లా చూడొద్దండి. మోడీ చేస్తే తప్పు, లేకపోతే కేసీఆర్ చేస్తే ఒప్పు, కేసీఆర్ చేస్తే తప్పు, రేవంత్ రెడ్డి చేస్తే ఒప్పు కాదు సమస్య. ఈ మూడింటి సమన్వయం చేయండి అట్లా. కుంభమేళా వల్ల భారతదేశంలో ఖచ్చితంగా మన భారతదేశ సంస్కృతి పట్ల వీటి పట్ల ఆసక్తి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా అందరూ వీటికి చూశారు. ఏ స్థాయికి ఆ స్థాయి, ఎంత చెట్టుకు అంత గాలి. ఆనాడు కుంభమేళ లక్షల కోట్లాది మంది, 65 కోట్ల మంది పాల్గొన్నారు. అది వేరు. కానీ వాళ్ళ లక్షలాది మంది పాల్గొనే, లేకుంటే వందలాది మంది, వేలాది మంది పాల్గొనే ఈ రెండింటి కూడా అట్లా చూడమంటున్నాను. ఇప్పుడు సాహిత్య వారు చెప్పిన విషయంలో నేను ఏం చూపిస్తున్నా ఏంటంటే వక్ఫ్ బోర్డు ఆస్తులన్నీ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వాళ్ళే నిర్వహిస్తున్నప్పుడు మన భారతదేశంలో ఇది ఒక దేశంలో సమస్య కాదు. దేవాలయ శాఖ ఏ రాష్ట్రం చేయొచ్చు. దేశంలో నిర్ణయం తీసుకోవాల్సింది దేవాలయ శాఖలో కొన్ని దేశంలో నిర్ణయం తీసుకోవాల్సింది. అందులో ఏంటంటే వక్ఫ్ బోర్డు లాగా ఎక్కడో వీళ్ళు కూడా ఈ ఆదాయాన్ని చేయాలి. కానీ గుళ్ళు ఏమైతున్నాయో ఆదాయం వచ్చే గుళ్ళనేమో దేవాలయ శాఖని తీసుకుంటారు. జీర్ణ దేవాలయాలు చాలా ఉన్నాయండి. చాలా విషయాలు మనం యాదగిరిగుట్ట, వేములగట్టు, వేములవాడ ఇవి మాట్లాడుకుంటాం. ఇవి కాదు మనకు మాట్లాడుతుంది. చాలా జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ ఇప్పుడు జరగాలంటున్నాను. టీటీడీ ఆ పని మొదలు పెట్టింది. కానీ ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత యాదాద్రి దేవాలయాన్ని నిన్న కాక మొన్న అసెంబ్లీ సాక్షిగా కొండా సురేఖ గారు, ఈ దేవాలయ శాఖ మంత్రి, దాంతో పాటు మన రాజగోపాల్ రెడ్డి గారు పార్టీలు ఖచ్చితంగా కేసీఆర్ గారు చేసిన ఒప్పుకున్నారా? వెంకట శ్రీకృష్ణ దేవరాయలు గారు తిరుపతి గుడిని అద్భుతంగా తీర్చిదిద్దారంటే మనం ఎట్లా ఒప్పుకుంటున్నామో, ఇవాళ కేసీఆర్ గారు కృషి వల్ల యాదాద్రి ఎట్లయిందో మిగతా దేవాలయాలు కావచ్చు ఉండే. నేను దానికి తప్పట్లేదు.
కానీ ఇప్పుడు ఈ మూడు ముక్కలాటలో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ రాజకీయాల్లో అసలు సంస్కృతి దెబ్బతింటుంది అంటున్నారు. ఈ కాంగ్రెస్ రాష్ట్ర అభివృద్ధికి ఎట్లా తోడ్పడుతుందో రేపు పొద్దున ఈ అందాల పొట్టుకు దోహదపడితే అంటున్నాడు. రేవంత్ రెడ్డి గారు అన్న మాటకు సాగు చేయాల్సిన అవసరం లేదు, దానికి కోడిగుడ్డు మీద ఈకలు పీకాల్సిన అవసరం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక కంటెస్ట్ లో అన్నారు, కానీ దాన్ని వేరు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు దేవాలయాలు సందర్శిస్తే తప్పేమిటి, అందాల పోటీలో పాల్గొంటున్నారు నేను అది చెప్తున్నాను. మన భారతీయ సినిమాలు చూడండి, అత్యంత రామ్మోహన్ రావు గారు అంటే ఈ రెండు అంశాలు ఎక్కడా కూడా స్వామీజీ వ్యతిరేకించట్లేదు, ఇవి నిర్వహించుకోవచ్చు, కానీ దీనివల్లే ఎస్టాబ్లిష్ అవుతుందో అన్నటువంటి అంశాన్ని మాటలు వ్యతిరేకిస్తున్నారు అన్నారండి. స్వామి గారు కరెక్ట్ గా మీ ఇద్దరు ఒకటే లైన్లో ఉన్నాం. స్వామి గారు ఏమంటున్నారంటే దేవాదాయ శాఖ కిందకి తీసుకురాకపోతే మందు దాన్ని మొత్తం స్వతంత్ర ప్రతిపత్తిగా హిందూ సంస్థలకు అప్పచెప్పి. రామ్మోహన్ రావు గారు ఇంకో ప్రశ్న నాది ప్రధానంగా, అంటే కార్ రేస్ గురించి మాట్లాడారు. కార్ రేసు నిర్వహించడం వల్ల భారతదేశంలో హైదరాబాద్కు ఉన్నటువంటి బ్రాండ్ ఏదైతే వాల్యూ ఉందో సో ప్రపంచవ్యాప్తంగా తెలిసిందన్నారు. సో ఇక్కడ విశ్వసుందర పోటీలు ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉందంటారు? రెండు ఉపయోగపడతాయండి. కార్ రేస్ లో నేను చెప్తున్నాను, ఈ కార్ రేస్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ప్రచారం జరిగింది. ఇప్పుడు నాకు లేట్ కావడానికి కారణం ఏంటంటే మా ఈవీ మొరాయించింది, అంటే కొంచెం మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లేకపోతే 5 గంటలు మీకు రెడీగా ఉండేవాడిని. చూసారా, ఎప్పుడు నేను ఏమంటున్నాను అంటే ఈ కార్ రేస్ వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ప్రచారం జరిగింది అంటున్నాను. దాని ద్వారా బిజినెస్ పెంచే, ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ పెంచే ప్రయత్నంలో మనం తెలంగాణ కూడా భాగం అంటున్నాను. అందాల పోటీని వ్యతిరేకించే క్రమంలో మొన్నటిదాకా ఈ కాంగ్రెస్ ను వ్యతిరేకించాలని అక్కస్తోనే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ ను వ్యతిరేకించే క్రమంలో ఈ అందాల పోటీ పెద్ద సమస్య కాదని కాంగ్రెస్ మాట్లాడుతుంది. ఈ రెండింటి మధ్యన బీజేపీ దూరేమంటే దేవాలయాల ముందుకు తీసుకొస్తున్నారు. అంటే స్వామివారి ఆ ట్రాపులో జిక్కలే, స్వామివారి కరెక్ట్ మాట్లాడుతున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, రేపు పొద్దున దీని వల్ల అవుతుందా కాల తర్వాత స్వామివారు ఇప్పుడు ఏమంటే ఆ యాదగిరి గుట్టకు ఒక అందాల పోటీలో పాల్గొన్న ఒక 100 మంది 200 మంది విదేశీయులు సందర్శించారు అనుకోండి, అద్భుతంగా పొగుడుతారు కదా, అంత కృష్ణశివులతో కట్టిన దేవాలయాన్ని చూస్తారు కదా అంటున్నాను. అసలు మన దేవాలయాలు చాలా తక్కువ మన తెలంగాణలో. మీరు తమిళనాడుకి వెళ్తే శ్రీరంగం కానీ మధురై కానీ అద్భుతమైన దేవాలయాలు చూసి వస్తున్నాం కదా. అంతేందుకు మొన్నటికి మన యునెస్కో మనకు రామప్పకు గుర్తింపు ఇచ్చింది. అంటే గుర్తింపు వద్దామా, అంతర్జాతీయంగా వచ్చింది కనుక. అంటే ఎట్లా వచ్చింది? అంతర్జాతీయ గుర్తింపుని మనం కోరుకుంటున్నాం, యునెస్కో గుర్తిస్తే చాలా అద్భుతం అనుకుంటున్నాం. ఇది కూడా అందాల పోటీకి వచ్చింది, పరిధి చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. అందాల పోటీకి వచ్చిన వాళ్ళలో హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుంది. దాంతో పాటు మన గుళ్ళు గోపురాలు చూస్తే వాళ్ళు ప్రచారం చేస్తారు బయటకు వెళ్ళి అంటున్నాం. ఏదైనా సరే పబ్లిసిటీ అనేది ఏదైనా సరే మనకు నష్టం కాదు. కానీ దీన్ని పార్టీల పరంగా చూసి 3 పక్కలు ఆటాడి వాళ్ళు చేసిన తప్పన్నారు కనుక వీళ్ళు చేసిన తప్పని వీళ్ళు అంటున్నారు. గొంతుకు దాసరి కాలాడిచ్చారు వీళ్ళు విమర్శించుకుంటారు. ఇందులో బీజేపీ కూడా రాజకీయం చేస్తున్నట్టున్నాను. ఇప్పుడు కుంభమేళ ప్రపంచవ్యాప్తంగా మనకు పేరు తెచ్చిందని ఎట్లా ఒప్పుకుంటున్నారు, ఈ కాంగ్రెస్ కానీ లేకుంటే ఏదైతే అందాల పోటీ కానీ హైదరాబాద్ ఇమేజ్ తెలంగాణ ఇమేజ్ పెట్టుకోలే లేదా, దీన్ని రాజకీయాల కఠినంగా ఒప్పుకుందాం అంటున్నారు. మాలాంటి వాళ్ళం అందరం అంటే మేము కానీ ఇమేజ్ పెంచడానికి ఇది కొంత దోహదం. ఎంత దోహదపడుతుంది? రేవంత్ రెడ్డి చెప్పినంత దోహదపడతా, లేకపోతే కేసీఆర్ చెప్పినంత దోహదపడతా కాదు. ఒక పని చేస్తే శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతారు. చరిత్రలో నిలిచిపోయే పని హిందూ మతానికి కేసీఆర్ గారు చేశారు, దాన్ని ఒప్పుకున్నాం. నిన్న కాంగ్రెస్ పార్టీ కూడా పక్షపాతం లేకుండా అంగీకరించింది కదా అసెంబ్లీ సాక్షిగా. అట్లాగే మోడీ గారు చెప్పిన దాన్ని అందరూ అంగీకరిస్తాం కదా. మోడీ వ్యతిరేకులు మాట్లాడారు, కుంభమేళ వల్ల ఏందో కాలుష్యం వచ్చింది అన్నాడు. కానీ ఒకటి రామ్మోహన్ రావు గారు అంటే కులమో లేకపోతే మతానికి సంబంధించిన అంశాలు అనేవి రాజకీయంగా అతీతంగా ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా మాట్లాడేసిన అంశాలు, కానీ దానికి కూడా రాజకీయంగా అంటగడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అనగానే వ్యతిరేకంగా మాట్లాడడం హిందూ దానికి సంబంధించి, లేకపోతే బీజేపీ అంటే అనుకూలం, ఈ ధోరణి చాలా వరకు కనిపిస్తుంది. సో ప్రతి అంశంలో కూడా ఇక్కడ ఈ అంశమనే కాదు చాలా అంశాల్లో మారాల్సిన అవసరం ఉంది. అది ఓవరాల్గా ఉంది, అది పార్టీ స్టాండా లేకపోతే వ్యక్తుల స్టాండ్ అనేది మనం నిర్ధారించలేం. సార్ మొన్న కుంభమేళకు పోయిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా మంది ఎక్కువ పోయింది కుంభమేళ విమర్శించిన వాళ్ళు. ఒకటి అంటే ప్రధానంగా బీజేపీ ఆరోపించడం కానీ ఇక్కడ రాహుల్ గాంధీ కానీ వీళ్ళెవరు రాలేదు, అది వేరే అంశం. మనం మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతుంది. రాహుల్ గాంధీ ఓకపోవచ్చు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ. మన డిబేట్ లో చూడండి, చాలా మంది బీజేపీ వాళ్ళు నేను వెళ్ళలేదు సార్ ఆ రచన ఏం పోతానన్నారు కదా, కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళొచ్చారు. నేను ఇక్కడ పార్టీ మతం వ్యక్తిగతం అండి, మతాన్ని సామాజికం మతాన్ని రాజకీయం చేయొచ్చు. ఇప్పుడు ఈ మూడు పార్టీలు కూడా అందాల పోటీ కానీ ఈ కాంగ్రెస్ కానీ కుంభమేళ దీన్ని రాజకీయం చేస్తున్నారు. స్వామీజీలు రాజకీయం చేస్తలేదు, వీళ్ళు రాజకీయం ఎక్కువ చేస్తున్నారు. పార్టీల పరంగా ఒకసారి బీఆర్ఎస్ పార్టీ వర్షన్ విందాం. రామ్మోహన్ గారు చెప్పండి, ప్రధానంగా గతంలో ఈ కార్ రేస్ నిర్వహించినప్పుడు లేనటువంటి అభ్యంతరం మీకు ఇప్పుడు విశ్వసుందరి పోటీలు నిర్వహించినప్పుడు ఎందుకు వస్తుంది అనేది ప్రధానంగా ప్రశ్న వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. రామ్మోహన్ రావు గారు కూడా క్లారిటీ ఇచ్చారు. సో దానివల్ల ఎలాగైతే వాల్యూ పెరిగిందో దీనివల్ల కూడా వాల్యూ పెరుగుతుంది అంటున్నారు, మీరేమంటారు?
ఇది విలాసమైనప్పుడు ఇది కూడా విలాసం అది చెప్తున్నా ఇది మేము విలాసం కూడా అంటున్నారు కదా మరి Yes. కాంగ్రెస్ ఇంత పార్టీకి విలాసమైంది. విచక్షణ అదే అది మనం అందరము ఆలోచన ఇంతకుముందు చెప్పిందండి. అవసరము విలాసం రెండు ఉంటాయండి. విశ్వసుందర పోటీలు విలాసం కిందకి వస్తాయి, అవసరం కిందకి రావు. ఈ కార్ రేస్ పోటీలు క్రీడాంశాలు ఈ రోజు జాతీయ స్థాయి క్రీడలు కానీ అంతర్జాతీయ క్రీడలు ఒలింపిక్స్ కానీ ఐపీఎల్ లాంటి మ్యాచ్లు కానీ నిర్వహిస్తే పెద్ద ఎత్తున టికెట్లు అమ్ముడు పోతాయి, డబ్బులు వస్తాయి, దేశ విదేశాల నుంచి క్రీడాకారులు వస్తారు, ప్రేక్షకులు వస్తారు. దాని నుంచి క్రీడాకారుల నుంచి రాష్ట్రానికి గుర్తింపు, దేశానికి గుర్తింపు, తద్వారా ఆదాయం లభిస్తాయి. అది సినిమా షూటింగ్ల ద్వారా లేకపోతే ఇటువంటి విశ్వసుందర పోటీల ద్వారా ఆదాయం సమకూరే అంశం పక్కకు పెడితే మనం వివాదాస్పద అంశాలు కూరుకున్నట్టు అవుతుంది. కాబట్టి దానికి సంబంధం కానీ లేదు. ఒకటే మీరు సినిమా TRS షూటింగ్ పార్టీ- కలపకండి అదే రామ్మోహన్ గారు. TRS సినిమా పార్టీ షూటింగ్ కాంగ్రెస్ సంబంధించి పెట్టింది. అత్యధికంగా పన్ను విధిస్తారు. సో ఇక్కడ షూటింగ్ అదే చేస్తే చెప్తానండి. డబ్బులు నేను వస్తాయి, ఒకటి అది వేరే చెప్పేది. అంశం మళ్ళీ. ప్రభుత్వము పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలంటే క్షేత్రాల్లో ఒక వెబ్సైట్ రూపొందించి ఈ రోజు చూడండి ఫేస్బుక్ లో గానీ, వాట్సాప్ లో గానీ, ఇన్స్టాగ్రామ్ లో గానీ కేరళకు సంబంధించి, అస్సాంకి సంబంధించి, గోవాటి ఇవన్నీ అద్భుత ప్రాంతాలను వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. మా రాష్ట్రానికి రండి. సిక్కిం లాంటి చిన్న రాష్ట్రాలు కూడా టూరిజం ప్రమోట్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఎక్కడ వెబ్సైట్ ఉండదు, ఎక్కడ ఒక ప్రోమో బయటికి రాదు, ఒక వీడియో బయటికి వెళ్ళదు, ఎక్కడ పబ్లిసిటీ ఉండదు. ఈరోజు జోగులాంబ అమ్మవారు పాలమూరు జిల్లా శక్తిపీఠం కూడా అష్టాదశ శక్తిపీఠం ఒక శక్తిపీఠం మన దగ్గర ఉన్నది. నువ్వు ఎంతవరకు ఒక జోగులాంబ అమ్మవారిని నువ్వు ప్రమోట్ చేస్తావు? ఒక్క వీడియో క్లిప్పింగ్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం అధికారికంగా చేసిందా అంటే ఇటువంటి వదిలిపెట్టి విశ్వసుందర పోటీలు టీఆర్ఎస్ పార్టీ నువ్వు కార్ రేస్ పెట్టలేదా, మేము సుందర పోటీలు పెడితే ఏమొచ్చింది అనేది అది తప్పు. మనం ఆలోచన చేయాల్సింది. రైట్ శివలాల్ గురించి ఒక నిమిషం వినండి. రైట్ శివలాల్ గారి వాయిస్ శివలాల్ వినిపించలేదు, ఒక్క కొంచెం నిమిషం గట్టిగా మాట్లాడే వినండి. ప్రయత్నం చెప్పేది చేయండి. వినండి. ఎస్ శివన్ ఒక్క నిమిషం నేనేం చెప్తున్నాను మీరు వినండి. తెలంగాణ ప్రాంతము మరి ఏం చేసిండ్రు ఆలంపూర్ జోగులాంబని నేనేం చెప్తున్నాను మీరు ఒక భక్తుడిగా. మా కానీ మీద తెలంగాణ తప్పులు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ ఏం చేసిండు? కేటీఆర్ ఏం చేసిండు? శివన్ ఒక్క లేకపోతే నిమిషం. అప్పట్లో ఉన్న కేసీఆర్ ఏం చెప్పిన మీరేం చేయరా? ఒక్క నిమిషం వినండి. కేసీఆర్ ఏం చేసిన ప్రశ్నించే ముందు మీరు చేసే పని ముంగలు పెట్టుకోండి. గత ప్రభుత్వం విమర్శించేది బంద్ చేయండి. మీరు ఈ కార్ రేస్ పెట్టిరు, వినండి. మేము ఈ కార్ రేస్ పెడితే విశ్వసుందర పోటీలు పెట్టాలా? మీరు ఒలింపిక్స్ పెట్టండి. మీరు శివన్ ఒక నిమిషం వినండి. ఒలింపిక్స్ ఏర్పాటు చేయండి, ఏషియా గేమ్స్ ఏర్పాటు చేయండి. అవధులు విశ్వసుందర పోటీలు పెట్టి మీరు తప్పించుకునే ప్రయత్నం చేయకండి. కానీ ఒకటి రామ్మోహన్ గారు అక్కడ అనుమతి రావాలి. 10 సంవత్సరాల ఆలంపూర్ జోగులాంబని ఎందుకు పట్టించుకోలే అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే తెలంగాణ వచ్చినాక అభివృద్ధి చేయాల్సింది మీరు. మీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వమే 10 సంవత్సరాల అధికారంలో ఉండే. ఈ రోజు విశ్వసుందర పోటీలు పెడితే శివలాల్ గారు విశ్వసుందరి పోటీల వల్ల లాభం వస్తుందా నష్టం వస్తుందా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? 100 కోట్లు ఇస్తాడు. ఈ రోజు వరకు కేసీఆర్ ఇచ్చిండు. వినండి ఒక నిమిషం వినండి. మీరు విశ్వసుందర పోటీలు పెడితే దేవాలయాలు అభివృద్ధి చెందని చెప్పింది రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కాదు. అందుకే చెప్తాను, విశ్వసుందర పోటీలు నిర్వహిస్తే దేవాలయాల అభివృద్ధిలోకి వస్తుందని చెప్పింది రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కాదు. అందుకే చెప్తా ఉన్నాం, మీరు సపరేట్ గా దేవాలయాల అభివృద్ధి చేయాలనుకుంటే సపరేట్ ఒక ప్రమోషన్ పెట్టి టూరిజం పైన డెవలప్ రామ్మోహన్ గారు చివరిగా కంక్లూడ్ చేయండి. రామ్మోహన్ గారు మీ పార్టీ వర్షన్ ప్రభుత్వము ప్రతిపక్షాల నుంచి వచ్చినటువంటి తిరస్కరణలు స్వీకరించాలి, అందులో తప్పప్పుడు సరిదిద్దుకునే పని చేయాలి. అంతే తప్పితే గతంలో మీరు చేసిర్రు, ఇప్పుడు మేము చేస్తాం, వాళ్ళు చేసి ఏం చేసిర్రు ఈ మాట కట్టిపెట్టి చేయాల్సిన సక్రమంగా చేయాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు భాష మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి. ఇందులో శివన్ అంటున్నాడు ఫ్లో లో మాట్లాడిండు అని అంటున్నాడు. ఇదే అంటున్నా, పద్ధతి లేదు, రీతి లేదు కాబట్టి అడవులే మాట్లాడతాడు ఆయన. దేనికి సంబంధం పెట్టాలో తెలియదు. మోకాలకు బొడిగుడుకు లింకు పెడతాడు ఆయన. విశ్వసుందర పోటీలకు దేవాలయాలకు ఏం సంబంధం అండి? కాబట్టి అవగాహన లేకుండా మాట్లాడతాడు. ఫస్ట్ వారు ఏం చేయాలంటే నిగ్రహంతో నిదానంగా మాట్లాడే పద్ధతి నేర్చుకుంటే ఇటువంటి అపవాదులు కానీ అపనిందలు రావు. ఇది ఫస్ట్ భాష పద్ధతి మార్చుకోవాలి రేవంత్ రెడ్డి గారు. రైట్ స్వామి శాంతానంద స్వామి ఒకసారి కంక్లూడ్ చేయండి ఫైనల్గా. అంటే చాలా ఆలయాల గురించి మనం మాట్లాడుకున్నాం, ఇంకా సబ్జెక్ట్ డివేట్ అవుతుంది, చాలా అంశాలు మాట్లాడాల్సి ఉన్నాయి. బట్ చివరిగా ఏం చెప్తారు, ఫైనల్గా ఏం చెప్తారు చెప్పండి. కన్క్లూడ్ అంటే చూడండి, ముఖ్యంగా మనం ఇక్కడ మిస్ వరల్డ్ పోటీల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక ఆధ్యాత్మికవేత్తగా నేను కోరుకుంటున్నటువంటిది ఏమిటి అంటే, మనం అందరం కూడా కులాలు వర్గాలను పక్కన పెడితే మనం అందరం కూడా భారతీయులం. ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం వైపు ఆకర్షితులవుతున్నాయంటే మన భారతీయ ఆత్మకు అందరూ కూడా ఆకర్షితులవుతున్నారు.
మన సంస్కృతి సాంప్రదాయ ఎడల విదేశీయులందరూ కూడా ఆకర్షితులు అవుతున్నారు. మన కట్టుబాట్లు మన ఆచారాల పట్ల విదేశీయులు ఆకర్షితులై మన దేశానికి అందరూ కూడా పర్యాటక క్షేత్రంగా భావించి విచ్చేస్తున్నారు. మేము కోరుతున్నది ఏమిటి అంటే ఏ భారతీయ ఆత్మను గుర్తించి గౌరవించి విదేశీయులు మన దగ్గరికి వస్తున్నారో, ఏదో 1951లో విదేశంలో యూకేలో ఎవరో ప్రారంభించినటువంటి ఈ మిస్ వరల్డ్ పోటీలు మన భారతీయ ఆత్మ కలిగినటువంటి ప్రాంతంలో నిర్వహించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకవేళ మిస్ వరల్డ్ పోటీలు గనక నిర్వహించాల్సి వస్తే జానెడు జుట్టెడు బట్టలు వేసుకునేటటువంటి ఇటువంటి పోటీలను కాదు మనం ప్రోత్సహించవలసింది. ఈ రోజు మిస్ వరల్డ్ పోటీల ద్వారా మన తెలంగాణ యువతకు మనం ఏమి సిగ్నల్ ఇవ్వదలుచుకున్నాం, ఈ మిస్ వరల్డ్ పోటీల ద్వారా మన యువతకు ఏమి నేర్పించదలుచుకున్నాం మనం అందరము కూడా. కాబట్టి జానెడు జుట్టెలు బట్టలు వేసుకుని అంగాంగ ప్రదర్శనలు వేసేటటువంటి పోటీలను కాదు మనం ప్రోత్సహించాల్సింది. నిజంగా గనక హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ను పెంచాలి అంటే మన భారతీయ ఆత్మను అంటి పెట్టుకుని ఉండాలి. ఈ పోటీలకు బదులుగా మిస్ వరల్డ్ పోటీలే నిర్వహించండి, కానీ అందులో మన సంస్కృతి, మన సాంప్రదాయము, మన ఆచారం, మన కట్టుబాట్లు ప్రతిబింబించేటటువంటి వస్త్రధారణతో కూడినటువంటి పోటీలను మీరు 114 దేశాల నుంచి పిలిపించి మీరు పెట్టించండి. అది స్వాగతనీయము. అది మన రాష్ట్ర యువతకు ఒక ఆదర్శంగా ఉంటుంది. కాబట్టి జానెడు జుట్టెలు బట్టలు వేసుకుని అంగాంగ ప్రదర్శన వేసేటటువంటి పోటీలు కాదు మన రాష్ట్ర యువతకు ఆదర్శం. మన సంస్కృతి, మన సాంప్రదాయంలో భారతీయ ఆత్మను నిలిపేటటువంటి పోటీలను మనం ప్రోత్సహించాలి అనేటటువంటిది మా దృఢమైనటువంటి భావన. రైట్ రైట్ శివలాల్ గారు, ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. 1 minute లో కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది మనకి. ఎస్ ఓకే 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 నేను ఓవరాల్ గా నేను మాట్లాడేది ఏమంటే, రేపు జరిగే విశ్వసుందర పోటీలకు ఇటు దేవాలయ అభివృద్ధిలకు ఏం పెద్ద దానికి దీనికి పొంతన లేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో కూడా అదే ఉంది. ఆయన ఏమన్నాడు అంటే, ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా మన గుడులు గోపురాలు తెలంగాణలో ఉన్నాయి అన్నిటిని కూడా సందర్శిస్తారు. దానివల్ల ఏదైతే జర్నలిస్టులు కానీ, మీడియా వాళ్ళు కానీ, ఫోటోగ్రాఫర్లు కానీ వీళ్ళంతా ఇంటర్నేషనల్ వస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ వస్తే కొంచెం పబ్లిసిటీ ఇంకా ఎక్కువ అవుతుంది, ప్రచారంలోకి ఇంకా కొంచెం తెలియని వారికి కూడా తెలుస్తుందనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది తప్ప, ఇప్పుడు ఈ స్వామీజీ అన్నట్టు ఇటు వాళ్ళు ఏదైతే విశ్వసుందర్ పోటీల డ్రెస్ మీద ఏం రారు, వాళ్ళు సాంప్రదాయ దుస్తులతోనే వస్తారు. నేను ఇంతకు ముందు కూడా నేను అదే చెప్పాను. ముత్యాల ముగ్గు సినిమా అమెరికన్ లేడీ మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదైతే శ్లోకాలు చదివింది అనేది గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రస్తుతం రేపు వాళ్ళు పోయే వాళ్ళందరూ కూడా ఆ దిశగానే పోతారు తప్ప ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఏదైతే దుస్తులు వేసిండ్రో ఆ దుస్తులతో గుడిలోకి అయితే పోరు. ఇది నేను చెప్పదలుచుకుంది. రెండవది, ఇక బీఆర్ఎస్ అంటావా, మొత్తానికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ 15 మాసాలలో ఏది చేసినా కేటీఆర్ కి కొంచెం నోరుద్దుల ఎక్కువ ఉంది. ప్రతి దాంట్లో వంకర తింకర మాట్లాడము. ఈ రోజు మా రామ్మోహన్ భాయ్ ఏమంటున్నాడంటే ముఖ్యమంత్రి తగ్గించాడు, అందుకని ఆయన అది మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ని పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోమని ఆ యూట్యూబ్ లో పెట్టి ఆలీలను తిట్టించడం బంద్ చేయమని చెప్పు. అప్పుడు అన్ని రకాలుగా ముఖ్యమంత్రి సర్దుకుంటాడు, ముఖ్యమంత్రి కూడా మర్యాదగానే మాట్లాడతాడు. మరొక డిబేట్ నిర్వహిద్దాం. రామ్మోహన్ గారు చివరిగా కంక్లూడ్ చేయండి మీరు. రెండే విషయం అండి. ఒకటేమో సామాజిక పోలీసింగ్ అవసరం లేదు అనుకున్నాను. ఇప్పుడు సోషల్ పోలీసింగ్ ఏమైతుందంటే అన్నిటి విమర్శిస్తున్నాం మనం. నా ఉద్దేశం అయితే అందాల పోటీలో స్వామివారు చెప్పినట్టు పూర్తిగా అర్ధనగ్నంగా ఏముండరు, చాలా హుందాగా జరుగుతున్న సందర్భం చూస్తాం. స్వామి ఓన్లీ అందరే కాదు, అందులో తెలివి మానసిక సామర్థ్యాన్ని కూడా అంచనా వేస్తారు. మీరు తక్కువ అంచనా వేయద్దు అందాల పోటీ. మన దగ్గర నిర్వహిస్తుందంటే ఇంకో నిర్వహిస్తాడు, సమస్య ఏమున్నది? ఇండియాకు గొడువైన రాష్ట్రాలు ఏమో బాంబే కానీ లేకుంటే గుజరాత్ వెళ్తారు, సమస్యలు కాదు. అందాల పోటీలు తక్కువ అంచనా వేయకండి, తక్కువగా చూడకండి.
అందులో గుండా వ్యవహరించే కాలం ఉన్నది. దాంతో పాటు వాళ్ళు దేవాలయాలకు వచ్చినప్పుడు మన కట్టుబొట్టు సంప్రదాయాన్ని పాటిస్తారు. శివరాజు గారితో ఏకీపిస్తున్నాను, సమస్య లేదు. దీన్ని రాజకీయంగా చేయకండి. వాళ్ళ ఇన్కార్పొరేషన్ వీళ్ళు వ్యతిరేకించాం కనుక అంతల పొడి మేము వ్యతిరేకిస్తాం. ఈ నడమ సంతట్లమే బీజేపీ ముగ్గురు చేస్తున్నారు. స్వామీజీ గారు కానీ నేను ఒకటే అంటున్నాం, భారతీయ సాంప్రదాయాన్ని గౌరవించాల్సిందే, కానీ ఎవరు కాదన్నారు. కానీ మిగతా ఓడగట్టుకుని ఉంటే మిగతా సాంప్రదాయాలన్నీ మనకు మిళితమై వస్తున్నాయి. దాన్ని అంగీకరించాలి, ఆహ్వానించాలంటున్నాం. దాని ఆర్థిక అభివృద్ధికి దోహదపడే విధంగా చేస్తున్నాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. అండ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మోహన్ గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ శాంతనాథ స్వామి గారు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. శివలాల్ గారు మీకు కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. ప్రధానంగా విశ్వసుందరి పోటీలు అనేవి కొంచెం వివాదంగా మారింది. సో దీనికి ఒక క్లారిఫై ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉందో చూడాలి. అంటే ప్రధానంగా హైదరాబాదు బ్రాండ్ పెరగబోతుందని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే ఫార్ములా 1 రేసుకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా, కానీ ఈ అంశం అనేది కొంచెం సనాతన ధర్మానికి సంబంధించి దేవాలయాల అంశం మిళితం అవ్వటం విహెచ్పి ప్రధానంగా స్పందిస్తుంది. దాన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా ఏది జరిగినా అల్టిమేట్లీ రాష్ట్రానికి మంచి జరగాలని మనం కోరుకుందాం. ఇది వాళ్ళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి NN తెలుగు.